భగవద్గీత మొదటి అధ్యాయం 2వ శ్లోకంలో దుర్యోధనుడు ఒక రాజు. కానీ అతని ముందున్న ఆ సవాలును చూసి భయపడుతున్నాడు. తన శత్రువు సిద్ధంగా ఉన్నాడని గమనించి తన భయాన్ని దాచేందుకు వ్యూహాత్మకంగా స్పందించడానికి గురువు దగ్గరకు వెళ్తాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో ఎదురయ్యే సమస్యలు, అంటే ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు, ఆరోగ్యం, ఇవన్నిటిని చూసి భయపడుతున్నాం ఇది సరైనదా కాదా అని. కానీ భయాన్ని అంగీకరించాలి, దాంతో మనం జీవించకూడదు. ఎందుకంటే అంగీకరించడం మంచి విషయం, కానీ ఆ భయం మన నిర్ణయాలను ప్రభావితం చేయటం అది చెడ్డ విషయం. ప్రతికూలతలను చూసి జాగ్రత్తగా ఆలోచించాలి, కానీ భయపడకూడదు. మనకి వాటిని సరిదిద్దడానికి చక్కటి గురువులని, స్నేహితుల్ని ఆశ్రయించాలి. దుర్యోధనుడు ద్రోణు దగ్గరకు వెళ్ళినట్టు భయం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం కన్నా శాంతంగా పరిశీలించడం గొప్ప లక్షణం. ఎందుకంటే దుర్యోధనుడు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వలేదు. పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నా మన నిర్ణయాలు స్పష్టంగా భయాన్ని అధిగమించి తీసుకోవాలి. అవసరమైతే మార్గదర్శకులను ఆశ్రయించాలి, కానీ జాగ్రత్తగా స్పష్టతో